హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు 2024లో ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. ఎన్టీపీసీలో మనకు రెండు రకాలు, గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయి. మనకు జూన్ 5, 2025 మనకు ఈ నెల 5వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఈ పీరియడ్లో వచ్చేసి వాటి ఎగ్జామ్ డేట్కి అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ కొంతమందికి అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవ్వడం లేదు. అది ఎందుకు డౌన్లోడ్ అవ్వడం లేదో చెప్తాను. అండ్ ఇంకోటి, కొంతమందికి సిటీ ఇంటిమేషన్ స్లిప్ కూడా కనిపించడం లేదనమాట, అది ఓపెన్ అవ్వడం లేదు. అది ఎందుకు ఓపెన్ అవ్వడం లేదు, అండ్ సిటీ ఇంటిమేషన్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదైతే మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాబట్టి ఎవరైతే గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆర్ఆర్బి దానికి, వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసి మీరు మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందని కింద కామెంట్ చేయండి. అండ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు మీకు ఏ షిఫ్ట్ ఉందనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఫైనల్గా మీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి బ్రదర్. ఇక మెయిన్ వెళ్ళినాం కదా, మనకు ఆర్ఆర్బి ఏదైతే ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది కదా, వాటి ఎగ్జామ్ డేటు, అదేవిధంగా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి వెబ్సైట్ లింక్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో తీస్తాను, ఆ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఇక మనకు క్యాండిడేట్ లాగిన్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మీ రిజిస్టర్ నెంబరు, కింద పాస్వర్డ్ వచ్చేసి ఏం లేదు బ్రదర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేటు, మంత్, ఇయర్ అనేది మెన్షన్ చేసి, కింద మీరు కనిపిస్తున్న క్యాప్షన్ అనేది ఎంటర్ చేసి, కింద ఇక్కడ మనకు లాగిన్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టండి, మీకే మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి ఓటీపీ కానీ వెళ్ళిపోతుంది అనమాట. అండ్ పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి అది ఎంటర్ చేయండి. విధంగా అయితే ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. ఫస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కింద ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ టెస్ట్ సిటీ వచ్చేసి అనంతపురము, స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూన్ 10, 2025, షిఫ్ట్ వచ్చేసి సెకండ్ షిఫ్ట్ అనమాట. అయితే బ్రదర్, మనకు ఎగ్జామ్ సిటీ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే కనుక మీ ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు మాత్రమే ఓపెన్ అవుతుంది. కొంతమందికి వచ్చేసి ఓపెన్ అవ్వడం లేదు, డియర్ క్యాండిడేట్ నాట్ యువర్ స్లిప్ నాట్ లైవ్ అని ఈ విధంగా కొంతమందికి వస్తుంది. అలా వచ్చినటువంటి వాళ్ళకి వచ్చేసి ఏంటంటే, మీ ఎగ్జామ్ డేటు 10 రోజుల ముందు లేదనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చేసి, ఇప్పుడు జూన్ 10వ తేదీన ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకు మే 31న లింక్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది అనమాట, 10 రోజుల ముందు. ఇప్పుడు జూన్ 11వ తేదీన ఉన్న వాళ్ళకు జూన్ 1వ తేదీ లింక్ యాక్టివేట్ అవుతుంది. జూన్ 12వ తేదీన ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు జూన్ 2వ తేదీ ఈరోజు లింక్ యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ జూన్ 13వ తేదీ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకు జూన్ 3వ తేదీ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగా మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేది జూన్ 24వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే ఓపెన్ అవ్వడం లేదో వాళ్ళు జూన్ 14వ తేదీ వరకు మీరు డైలీ, అంటే ప్రతిరోజు చెక్ చేస్తూనే ఉండాలి. మీకు ఏదో ఒక రోజు అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు జూన్ 14వ తేదీ వరకు డైలీ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు జూన్ 24వ తేదీన ఎగ్జామ్ అనేది లాస్ట్ డేట్ కాబట్టి ఆ డేట్కి మనకు 10 రోజుల ముందు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకి అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు సిటీ ఇంటిమేషన్ చెక్ చేసుకున్నారో సేమ్ ప్రాసెస్. మీకు సిటీ ఇంటిమేషన్ అనేది మీకు మీ ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు మాత్రమే ఓపెన్ అవుతుంది. అడ్మిట్ కార్డ్ ఎప్పుడు అవుతుంది అంటే, మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. జూన్ 5వ తేదీ నుంచి మనకు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు జూన్ 1వ తేదీ సాయంత్రం అయితే మనకు లింక్ అనేది యాక్టివేట్ అయింది, అడ్మిట్ కార్డ్ లింకు. మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంటుంది, పక్కనే మనకు ఈ కాల్ లెటర్ అయితే ఒకటి ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ కాల్ లెటర్ మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ కాల్ లెటర్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సెంటర్ అయితే ఉంటుంది, ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ మొత్తం కూడా. ఇక్కడ మనకు డౌన్లోడ్ ఈ కాల్ లెటర్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట, బ్లూ లెటర్లోన. మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేశారంటే మీకు అడ్మిట్ కార్డ్ పీడిఎఫ్ అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మనకు ఈ కాల్ లెటర్ పక్కనే హెల్ప్ డెస్క్ అయితే ఉంది కదా, హెల్ప్ డెస్క్కి ఈ కాల్ లెటర్కి మధ్యన వచ్చేసి మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు ఫ్రీ ట్రావెల్ అవి పాస్ అయితే ఉంటుంది అనమాట. అది మీకు దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ముందుగా అప్లై చేసేటప్పుడే ఫ్రీ ట్రావెల్ పాస్ది అక్కడ ఆప్షన్ ఎనబుల్ చేసి ఉండాలి. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లై చేసేటప్పుడే అక్కడ అప్లై చేస్తేనే, ఎనబుల్ చేస్తేనే మీకు ఇక్కడ ఫ్రీ పాస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ అని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కోల్కతా జోను, మనకు నోటిఫికేషన్ నెంబరు అండ్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట. ఇక్కడ మీ ఫోటో అయితే ఉంటుంది, అండ్ ఇక్కడ మీ రోల్ నెంబరు, మీ రిజిస్టర్ నెంబరు, నేము, అదేవిధంగా ఆధార్ కార్డు, ఈకేవైసీ మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే
ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది సెంటర్ ఎక్కడ పడింది, ఏ షిఫ్టు, ఏ డేటు, ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరైతే ఆంధ్ర అయితే తెలంగాణ వాళ్ళు ఇక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎగ్జామ్ డేటు జూన్ 5, 2025 తేదీన ఎగ్జామ్ ఉంది. షిఫ్ట్ వచ్చేసి 3rd షిఫ్ట్ అండ్ రిపోర్టింగ్ చేసిన టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలకైతే రిపోర్టింగ్ అయితే చేయాలి. అండ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ మీరు చెక్ చేసుకోండి. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఏం పెట్టారు చూసుకోండి. తెలుగు అయితే తెలుగు ఉంటుంది, ఒకవేళ ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీష్లో అయితే ఎగ్జామ్ అయితే రాయాలి అనమాట. ఈ విధంగా ఇక ఫైనల్గా వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకుని వెళ్ళాలని చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడ్మిట్ కార్డు ఉంది కదా, అడ్మిట్ కార్డు అయితే కంపల్సరీ మీరు ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాలి. అది బ్లాక్ అండ్ వైట్లో ఉన్నా కానీ పర్వాలేదు, కలర్ ప్రింట్ అయితే అవసరం లేదు. అండ్ దాంతోపాటు ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఐడి ప్రూఫ్ వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ఉన్నా పర్లేదు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి. అండ్ థర్డ్ వచ్చేసి మనకు ఫోటోలు. ఆల్రెడీ మీకు అడ్మిట్ కార్డులో మనకు కింద రైల్వే స్లిప్ అని ఒకటి ఉంటుందన్నమాట. దాని మీద ఒక ఫోటో అయితే అతికించాలి. కాబట్టి మీరు కంపల్సరీ ఒక 2 కానీ 3 కానీ లేటెస్ట్గా దిగినటువంటి ఫోటోలు మీరు 2 కానీ తీసుకుని వెళ్ళండి కంపల్సరీగా. మెయిన్గా తీసుకోవాల్సిన ఇవే అడ్మిట్ కార్డు కంపల్సరీ ఉండాలి, తర్వాత ఐడి ప్రూఫ్ కంపల్సరీ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి ఫోటోలు 2 అయితే తీసుకుని వెళ్ళాలి. ఇవి ఉంటే సరిపోతుంది. ఇవి లేకుండా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారంటే కానీ లోపల కూడా అలౌ అయితే చేయరు. కాబట్టి కంపల్సరీ మీరు తీసుకొని వెళ్ళండి. అండ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఆస్పిరెంట్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.